మన ధ్యానము నిమిత్తం 85వ కీర్తనను దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు తెరవండి. 85వ కీర్తన 6వ చరణాన్ని ఈరోజు మన ధ్యానము నిమిత్తం మనం ఈరోజు చదువుకుందాం. 85వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు 6వ చరణాన్ని చదువుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ నాతో చెప్పండి. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా. ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తే కోరహు అన్నటువంటి ఆయన కుమారులు ఈ మాటలు రాశారు. కోరహు అన్నటువంటి ఆయన కుమారులు ఈ మాటలు రాశారు. నిజానికి ఈ మాటలు రాసిన వాళ్ళు బ్రతికే ఉన్నారు. అంటే ఎవరైనా ఏదైనా రాస్తూ ఉన్నారు అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు రాస్తారా, బ్రతికిన వాళ్ళు రాస్తారా? మరి సీతానగరంలో చనిపోయిన వాళ్ళు ఒకవేళ రాస్తారేమో. మా ఊర్లో బ్రతికిన వాళ్ళే రాస్తారు. మరి మీ ఊర్లో ఎవరు రాస్తారో తెలియదు, కానీ మీ ఊర్లో ఎవరు రాస్తారు? ఏ ఊర్లో అయినా సరే చనిపోయిన వాళ్ళు రాయరు. ఎవరు రాస్తారు? బ్రతుకున్న వాళ్ళే ఒక లెటర్ కానీ ఒక వీలునామా కానీ ఏదైనా రాయాలి అంటే బ్రతుకున్న వాళ్ళే రాస్తారు. అంటే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే బ్రతికే ఉన్నారు, కానీ ఒక మాట చెప్తున్నారు, మమ్మును బ్రతికింపవా అని. ఎందుకు ఆ మాట వాళ్ళు చెప్పవలసి వచ్చిందంటే వారు శారీరకంగా బ్రతికినే ఉన్నారు. అంటే మనుషుల్లాగానే వాళ్ళు కూర్చుంటున్నారు, నడుస్తున్నారు, తిరుగుతున్నారు, సంపాదిస్తున్నారు, స్థలాలు కొంటున్నారు, పొలాలు కొంటున్నారు, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మీయంగా వాళ్ళు ఏమైపోయారు అంటే చనిపోయారు. ఆత్మీయంగా వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. కాబట్టి ఆత్మీయంగా చనిపోయారు గనుక ఇక్కడ ఏమంటున్నాడు అంటే మమ్మును బ్రతికింపవా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి. ఇంకొక మాట మనం చదువుకొని వాక్యాన్ని ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. 118వ కీర్తన 118వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి, ఇక్కడ ఏముందంటే 118వ కీర్తన 8-9 వచనాలు చూస్తే మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తర్వాత ఏముంది? రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఉంది. ఇక నుంచి జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఉంది. మనిషి అన్నాక సమస్యలు వస్తాయి. మనిషి అన్నాక బాధలు వస్తాయి. మనిషి అన్నాక శోధనలు వస్తాయి. మనిషి అన్నాక శోకం వస్తుంది. మనిషి అన్నాక ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అంటే సమస్యలు రాని వ్యక్తి కానీ, శోకము లేని వ్యక్తి కానీ, కన్నీరు లేని వ్యక్తి కానీ, బాధలు లేని వ్యక్తి కానీ, భయము లేని వ్యక్తి కానీ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఇలాంటి సమస్యలు అనేవి వచ్చేటప్పుడు, బాధలు అనేవి వచ్చేటప్పుడు, భయాలు అనేవి వచ్చేటప్పుడు మనిషి ఏం చేస్తాడు అంటే కొంతమందిని ఆశ్రయిస్తాడు. అంటే కొంతమంది మీద అతను ఏం చేస్తాడు అంటే ఆధారపడతాడు. అంటే మీకు ఉదాహరణకి
మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి, వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. మీకు ఏవైనా ఈ యొక్క స్థలాలు పొలాలు సమస్యలు వచ్చాయనుకోండి, లాయర్ గారి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటారు. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మన బంధువులు ఎవరో రాజకీయ నాయకులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళడం, మన సర్కిల్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారి దగ్గరికి వెళ్ళడం, మనకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సమస్య మాకు వచ్చింది, ఈ బాధ మాకు వచ్చింది, ఈ భయం మాకు వచ్చింది అని చెప్తాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే మనం పుట్టినప్పటి నుంచి మరలా చచ్చినంత వరకు మనిషి జీవితం ఇతరుల మీద ఆధారపడి బ్రతకవలసిందే. ఎవరైనా కూడా నేనెవ్వరి మీద ఆధారపడనండి, నేను ఎవ్వరి మీద ఆధారపడకుండా ఇంతవరకు బ్రతికాను, ఇక ముందు కూడా నేను ఎవరి మీద ఆధారపడను అని అన్నట్టయితే వాళ్ళు 100% అబద్ధమాడుతున్నారు అని అర్థం. ఎందుకు అంటే, నువ్వు పుట్టేటప్పుడు నీకు స్నానం ఎలా చేసుకోవాలో తెలియదు. కాబట్టి మీ అమ్మగారు నాన్నగారు స్నానం చేస్తారు. నీకు భోజనం ఎలా తినాలో తెలియదు, వాళ్ళే నీకు సిర్లెక్కో ఏదో పెడతారు. ఆ తర్వాత నువ్వు పెరుగుతునేటప్పుడు స్కూల్కి వెళ్తావు, జ్ఞానం కోసం టీచర్ల మీద ఆధారపడతావు. ఆ తర్వాత ఒక వయసు వస్తుంది, ఆ వయసు తర్వాత నువ్వు పిల్లలకు అంటావు, ఆ పిల్లల మీద ఆధారపడతావు. తర్వాత నీకు వృద్ధాప్యం వస్తుంది, నువ్వు నడవలేవు, మంచం మీద ఉంటావు. అప్పుడు ఎవరికో ఒకరికి ఎవరి మీదో ఆధారపడతావు, వాళ్ళు నీకు భోజనం వండి తేవాలి, వారు నీకు అవసరమైతే ఇంకా నువ్వు తినలేని పరిస్థితులు ఉంటే తినిపించాలి. అంటే మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయినంత వరకు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఎవరి మీదో ఒకరి మీద ఆధారపడాలి. ఎవరి మీదో ఒకరి మీద ఏం చేయాలి? ఆధారపడాలి. ఇప్పుడు మనుష్యులు అంటే అక్కడ ఏముందంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే అని ఉంది. అంటే మనుష్యులు కూడా సమస్యలు ఉంటాయి కదా. మీరు ఎవరి మీద అయితే ఆధారపడుతున్నారో, ఎవరినైతే మీరు వెళ్ళి శరణజొచ్చుచున్నారో, ఎవరినైతే ఆశ్రయిస్తున్నారో వారికి కూడా సమస్యలు ఉంటాయి కదా. వారు మనుషులే కదా. ఎన్నిసార్లు వాళ్ళు మీకు సహాయం చేస్తారు, ఎన్నిసార్లు మిమ్మల్ని ఆదుకుంటారు, ఎన్నిసార్లు కింద పడిపోయిన మిమ్మల్ని లేవనెత్తుతారు, ఎన్నిసార్లు మనిషి మీ కన్నీటిని దుడుస్తాడు, ఎన్నిసార్లు మనిషి మిమ్మల్ని ఆదుకుంటాడు, ఎన్నిసార్లు మనిషి మీకు అప్పిస్తాడు, ఎన్నిసార్లు మనిషి నేనున్నాను అంటాడు. వాళ్ళు విసిగిపోతారు ఒక రోజు. ఎప్పుడు మీకోసం మేము చూస్తే మా సంగతి ఏంటి అని అంటారు వాళ్ళు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీకు యెహోవా అంటే తెలుసు కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది ఈ సౌండ్ ద్వారా వింటున్నారు, వాళ్ళకి యెహోవా అంటే ఎవరో తెలియదు. ఇంతకు యెహోవా అంటే ఎవరండి అని అడుగుతుంటారు చాలామంది. మనుషుల మీద ఆధారపడకుండా యెహోవా మీద ఆధారపడమంటున్నారు కదా. ఆయన మీద ఆధారపడడానికి ఆయన ఎవరు అంటే, ఆయన కోసం అద్భుతమైనటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. కొన్ని మాటలు ఈరోజు యెహోవా అంటే ఎవరో కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు నేను చెప్పినప్పుడు చదవండి, అందాక వినండి. యెహోవా అంటే ఎవరు అంటే మొట్టమొదటగా ఆయన స్వయంభవుడు. ఎవరు చెప్పండి? ఆయన స్వయంభవుడు. అంటే స్వయంభవుడు అంటే తనంతట తానే ఉనికి కలిగిన వాడు అని అర్థం. అంటే తనంతట తానుగానే ఉనికి కలిగిన వాడు. అంటే ఒక విధంగా ఎవ్వరూ కూడా ఆయనను పుట్టించలేదు. ఒకవేళ ఎవరైనా ఆయన్ను పుట్టిస్తే ఆయన్ని పుట్టించిన వాడే దేవుడు అవుతాడు. ఎవ్వరూ కూడా ఆయన్ను పుట్టించలేదు. అంటే తనంతట తానుగా ప్రకాశిస్తున్నవాడు, తనంతట తానుగా స్వయంభవుడుగా ఉన్నవాడిని యెహోవా అంటారు. అందుకే ఎవరు కూడా ఆయన పుట్టించలేదు. ఒకవేళ ఎవరైనా పుట్టించారనుకోండి, ఆ పుట్టించిన వాడే దేవుడు అవుతాడు, పుట్టినవాడు దేవుడు అవ్వడు. కాబట్టి యెహోవా అంటే
ఆయన ఎవరు పుట్టించలేదు, ఆయనకు ఆయనే స్వయంభవుడుగా ఉన్నాడు. అంటే దేవుడు అనేవాడు తనంతట తానుగా స్వయంభవుడుగా ఉండాలి. రెండవది, యెహోవా ఎవరు అంటే బైబిల్ గ్రంథం ఇలా చెబుతుంది, ఆయన నిత్యుడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. చెప్పండి, ఎవరు చెప్పండి? యెహోవా అంటే నిత్యుడు. నిత్యుడు అంటే నిన్న ఉన్నాడు, ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు. దానికి బైబిల్లో ఇలా ఉంది, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండేవాడు. అంటే దేవుడు అంటే ఒక తరములో మాత్రం ఉండి తర్వాత తరములో లేనివాడు కాదు. దేవుడు అంటే ఒక 100 సంవత్సరాలు ఉండి తర్వాత లేనివాడు కాడు. దేవుడు అంటే నిత్యము ఉండాలి. అందుకే బైబిల్లో ఎలా ఉంది, నేనే ఆల్ఫాయు నేనే ఒమేగా అయి ఉన్నాను. అంటే ఆదియు నేనే అంతము నేనే అన్నాడు. యెహోవా అంటే ఆది అయిన దేవుడు, అంతమైనటువంటి దేవుడు అని అర్థం. అందుకే బైబిల్లో నిత్యుడగు తండ్రి అని మనకు కనబడుతుంది. ఎవరు ఆయన? మూడవది, లేవి కాండం 19వ అధ్యాయం 2వ వచనములో ఇలా రాయబడి ఉంది. లేవి కాండం 19వ అధ్యాయం 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను అయి ఉన్నాను గనుక. చూడండి, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధునై ఉన్నాను అని ఉంది. అంటే దేవుడు యెహోవా ఎవరు అంటే పరిశుద్ధుడైన దేవుడు, అంటే మచ్చలేని స్వచ్ఛమైన దేవుడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనలో కామము లేదు. కామమున్నవాడు ఎవడు కూడా దేవుడు కాదు. ఆయనలో క్రోధము లేదు. దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి ఆయన రాలేదు. ఆయన పాపుల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. ఆయనలో మదము లేదు, ఆయనలో మత్సరము లేదు. అంటే కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు లేనటువంటి మచ్చలేని స్వచ్ఛమైనటువంటి దేవుడు ఆయన. ఆయన అంటే హాస్యానికి కూడా అబద్ధమాడనటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా యెహోవా ఎవరు అంటే ఆయన చెప్పాడు, ఆయన సత్యమై ఉన్న దేవుడు. చెప్పండి, ఆయన ఎవరు చెప్పండి? సత్యమై ఉన్నటువంటి దేవుడు. అసత్యానికి ఆయనలో దారి లేదు. కానీ ఈ రోజుల్లో సత్యము అసత్యము ఎలా ఉన్నాయి అంటే ఏది సత్యమో ఏది అసత్యమో మనుషులు కనుక్కోలేకపోతున్నారు. ఒకసారి మన దగ్గరకు వచ్చిన ఒక సేవకులు చెప్పారు, సోనీ కంపెనీ చాలా మంచి కంపెనీ. ఇప్పటికి కూడా సోనీ కెమెరాలు చాలా ఫేమస్. అందుకే మనం మొబైల్ కొనేటప్పుడు ఆ సోనీ అంటే ఇందులో సోనీ కెమెరా ఉంది అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. కాబట్టి చాలా ఫేమస్ కంపెనీ సోనీ. బొంబాయికి ఆ CEO వచ్చాడంట ఒకసారి, బొంబాయి మహానగరానికి వచ్చినప్పుడు బొంబాయిలో ఉన్న హెడ్తో కలిపి అలా ఆయన టౌన్లోకి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి అసలు మన ప్రొడక్ట్ అనేది ఎంతవరకు వెళ్తుంది అని ఆయన ఒక ప్రొడక్ట్ అడిగాడట ఒక షాప్ ఆయనకి. అది ఇంకా లేటెస్ట్గా అదేమైంది అంటే వచ్చింది. బొంబాయిలో అడిగితే అది లేదండి, కానీ మీకు నేను 2 గంటల్లో ఇచ్చేస్తాను అన్నాడంట. వీళ్ళు ఆశ్చర్యపోయారంట. ఇంకా మనం ఇండియాలో అది రిలీజ్ చేయలేదు కదా, అది ఎలా అయినా ఈ 2 గంటల్లో ఇస్తాడు అంటే మరలా ఆయన సాయంకాలం వచ్చి బాబు వచ్చాయా అంటే ఇదిగోండి అని ఇచ్చాడట. ఆ సోనీ కంపెనీ CEO చూసి షాక్ అయిపోయాడంట. ఆయన కంపెనీలో తయారయ్యిందా కాదని ఆయనే గుర్తుపట్టలేనంతగా తయారు చేశాడట. అప్పుడు ఆయన అన్నాడంట, నిజానికి నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో కూడా కనిపెట్టలేనంతగా ఈయన తయారు చేశాడు, నేనే షాక్ అయ్యాను అన్నాడంట. ఈరోజు సత్యము అసత్యము, ఏది సత్యమో ఏది అసత్యమో ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఒక చిన్న కథ ఉంది, చాలా పాత కథ, మీకు తెలిసిన కథే. 2 కవల వాళ్ళు పుట్టారట ఒక తల్లికి. 2 కవల వాళ్ళు పుట్టారంట. పెద్దవాడు పేరేమో సత్యం, రెండో వాడు పేరేమో అసత్యం.
ఇద్దరు కవల పిల్లలు కాబట్టి ఒకేలా ఉంటారంట. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకసారి చెరువుకి వెళ్ళారంట స్నానం చేద్దామని పల్లెటూరులో. ఆ చెరువుకి వెళ్ళేటప్పుడు ఏమైంది అంటే వాళ్ళిద్దరూ కూడా బట్టలు అక్కడ పడేసి, అంటే బట్టలు అక్కడ ఉంచి, బట్టలు గట్టు మీద ఉంచి వాళ్ళు ఏం చేశారు అంటే ఇద్దరు స్నానం చేస్తున్నారట. స్నానం చేస్తుంటే ఈ అసత్యం ఏమనుకున్నాడు అంటే, మన్న సత్యము కంటే నేను ముందు వెళ్ళిపోతాను ఊర్లోనికి అని స్పీడ్గా గట్టు మీదకి వచ్చి, నువ్వు స్నానం చేస్తుండు నేను వెళ్తాను అని ఆ సత్యం బట్టలు వేసుకుని వీడు ఊర్లోకి వచ్చేస్తుంటే అందరూ అంటున్నారంట, సత్యం వచ్చాడు, సత్యం వచ్చాడు, సత్యం వచ్చాడు అంటున్నారట. కానీ నిజానికి వాడు ఎవరు అంటే అసత్యం, తమ్ముడు వాడు. అంటే ఈరోజు సత్యము అసత్యము, సత్యమేదో అసత్యమేదో ప్రజలు ఏం చేయలేకపోతున్నారు అంటే గుర్తు పెట్టుకోలేనంతగా ఆ దుష్టుడైనటువంటి సైతానుడు మానవుల మధ్యకి ఏం చేస్తున్నాడు అంటే చాలా కీడు చేస్తున్నాడు. తర్వాత దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, యెహోవా అంటే ఎవరు అంటే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనములో ఇలా రాయబడి ఉంది. 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే యెహోవా అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు అని అక్కడ రాయబడి ఉంది. యెహోవా నేను అబద్ధమాడడానికి నరుడనా అంటున్నాడు. అంటే అబద్ధము ఆడనేరని దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు కానీ అబద్ధం ఆడలేడు. అంటే మాట ఇచ్చాడు అంటే నెరవేర్చుకునే దేవుడు యెహోవా. అంటే మాట ఇచ్చాడు అంటే అది నెరవేరుతుంది. కాబట్టి ఆయన యెహోవా అంటే ఎవరు అంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. తర్వాత యెహోవా అంటే ఎవరు అంటే సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఎవరండి అంటే సర్వవ్యాప్తి అంటే, ఇప్పుడు సీతానగరంలో మన మధ్య ఉన్నాడు, అమెరికా దేశానికి వెళ్తే న్యూయార్క్లో కూడా ఇప్పుడు ఉంటాడు, జర్మనీకి వెళ్ళామనుకోండి, ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళామనుకోండి అక్కడ కూడా ఆయన ఉంటాడు, ఢిల్లీలో కూడా ఇదే సమయంలో ఆయన ఉంటాడు, శ్రీలంక వెళ్ళామనుకోండి అక్కడ కూడా ఆయన ఉంటాడు, కెనడా దేశానికి వెళ్ళామనుకోండి టొరంటో దాని రాజధాని అక్కడ కూడా ఆయన ఉంటాడు, ఒకవేళ మీరు పాకిస్తాన్ వెళ్ళారనుకోండి అక్కడ కూడా ఉంటారు. అంటే ఒకే టైములో ప్రపంచమంతా ఉండగలిగిన దేవుణ్ణి సర్వవ్యాప్తి అంటారు. అంటే ఒకే టైములో ప్రపంచమంతా ఉండగలడు. కానీ నేను పలానా దగ్గరికి ఉంటాను, నా దగ్గరికి రండి అని చెప్పేవాడు కాదు. ప్రపంచమంతా కూడా ఆయన వ్యాప్తి చెందినటువంటి దేవుడు. ఇంకా యెహోవా అంటే ఎవరు అంటే మార్పు లేని దేవుడు. చెప్పండి, యెహోవా అంటే ఎవరు? గట్టిగా చెప్పండి. మార్పు లేని దేవుడు. అంటే ఆయనలో మార్పులు ఉండవు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు, రూపాలు మార్చుకునే దేవుడు కాదు. యెహోవా అంటే మార్పు లేనటువంటి దేవుడు. ఇంకా యెహోవా అంటే ఎవరు అంటే ఆయన తన పరిపూర్ణ సంకల్పం అత్యంత ఎత్తైనటువంటి స్థాయిలో అమలు చేస్తాడు. అంటే తెలివైన వాడు అని అర్థం. దేవుడు ఎవరు చెప్పండి? తెలివైన వాడు. యెహోవా అంటే మంచివాడు అని అర్థం. యెహోవా అంటే ఎవరు? అలాగే యెహోవా అంటే దేవుడు ప్రేమస్వరూపి అని ఉంది. దేవుడు ఎవరు చెప్పండి? చాలా ప్రేమ కలిగిన వాడు. కాబట్టి మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంది. ఇప్పుడు వరకు మనం యెహోవా అంటే ఎవరో చూచాం. ఇంతవరకు మనం ఎవరిని చూచాం? ఇప్పుడు ఆయనను ఆశ్రయిస్తే, ఆయన దగ్గరకు వస్తే, నీవే మాకు దిక్కు అని చెబితే, నీ మీద మేము ఆధారపడుతున్నాము అని చెబితే, నీవు తప్ప మాకెవరూ లేరు అని చెబితే, ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ఉంటే మనకేంటి లాభం? ఆయనను ఆశ్రయిస్తే అనే మాట ఉంది. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయిస్తే, అంటే ఆయన మీద ఆధారపడితే మనకేంటి లాభం? కొన్ని విషయాలు బైబిల్లో చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 2వ మాట.
కన్యకైన 4వ మాట చదవమ్మా. ఇశ్రాయేలీలతో ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు బ్రతుకుదురు. చూడండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని అక్కడ రాయబడి ఉంది. మరి ఆశ్రయించకపోతే, నన్ను ఆశ్రయిస్తే బ్రతుకుదురు అని ఉంది కదమ్మా. ఆశ్రయించకపోతే, తలోపడం కాదు, నాకు ఆన్సర్ కావాలి. నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుదురు అని ఉంది. ఆశ్రయించకపోతే చచ్చెదరు. రెండే రెండు, వెలుగు లేక చీకటి, అంతే కదా. ఇప్పుడు లైట్ అయితే చీకటి ఉంటుంది, లైట్ ఉంటే వెలుగు ఉంటుంది. ఆశ్రయిస్తే బ్రతుకుతాం, ఆశ్రయించకపోతే చచ్చిపోతాం. చచ్చెదరు అంటే ఏంటిదని అర్థం? మామూలుగా అని అర్థం కాదు. దేవుణ్ణి ఆశ్రయించకపోతే ఆత్మీయంగా చచ్చిపోతాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో ఇలా రాయబడి ఉంది, మీరు మీ అపరాధముల చేతను పాపములు చేతను మీరు చచ్చిన వారై ఉండగా. దేని చేత? మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అని ఉంది. ఇంతకు అపరాధము అంటే ఏంటి అంటే, కొన్నిసార్లు మనం అంటుంటాం అపరాధ భావము అనేది చాలా ఉంది అని. అసలు అపరాధము అంటే ఏంటి? అపరాధము అంటే దానికి డెఫినిషన్ ఏంటి అంటే, మనది కానిది మనదిగా ఎవరైనా చేసుకుంటే వాళ్ళు అపరాధము చేసినట్టే. మనది కానిది మనదిగా ఎవరైనా చేసుకుంటే వారు అపరాధము చేసినట్టే. అందరూ చెప్పండి, అపరాధం అనడానికి నిర్వచనం ఏంటి? మనది కానిది మనదిగా ఎవరైనా చేసుకుంటే ఏం చేసినట్టు? వాళ్ళు అపరాధము చేసినట్టే. అంటే నీది కాని దాన్ని నీదిగా నువ్వు చేసుకుంటే అపరాధము చేసినట్టే అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఈరోజు చాలామంది చచ్చిపోవడానికి కారణం ఏంటంటే, నీకు ఒక దేవుడు ఉన్నాడు, నిన్ను పుట్టించినటువంటి దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు, నీ యొక్క కన్న తండ్రి ఉన్నాడు, నిన్నుగా ప్రేమించే దేవుడు ఉన్నాడు, నిన్ను పిచ్చి ప్రేమతో ప్రేమించే దేవుడు ఉన్నాడు. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. ఏ మనిషి నిన్ను చూచి ఇష్టపడకపోయినా, మనుషులందరూ నిన్ను అసహించుకుంటున్నా, మనుషులందరూ నిన్ను చిన్నచూపు చూస్తున్నా, మనుషులందరూ నిన్ను పట్టించుకోకపోయినా, మనుషులు ఎందుకో నిన్ను వెనక్కి పెడుతూ ఉన్నా, మనుషులు ఎందుకో నిన్ను నెట్టేస్తూ ఉన్నా, మనుషులు నీ మీద అంటే ఒక విధంగా కారణము లేకుండా నిందలు పెడుతున్నా, మనుషులు ఒక విధంగా నీ మీద అసూయ పడుతూ ఉన్నా, మనుషులు ఎందుకో నీ మీద ఎప్పుడు కూడా సనుగుతూ ఉన్నా, ఆ దేవుడు నీలో ఏ మంచి కూడా లేకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఏ దేవుడైతే నిన్ను పుట్టించాడో, ఏ దేవుడైతే నిన్ను రక్షించాడో, ఏ దేవుడైతే ఆ పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యము అయిన ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భయంకరమైన పాప భరితమైనటువంటి పాపిష్టి లోకానికి మనుష్య కుమారునిగా ఆయన వచ్చి మనుష్యునిగా బ్రతికి 33.5 సంవత్సరాలు జీవించి మనుష్యుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి శోధనల్లో బాధల్లో సహాయము చేసి మనుష్యుల యొక్క అపరాధాలన్నీ తన మీద వేసుకుని, మనుష్యుల యొక్క పాపమంతా తన మీద వేసుకుని, మనుష్యుల స్థానంలో సిలువ మోసి మనుష్యుల కొరకు సిలువనెక్కి మనుష్యుల యొక్క అపరాధము కోసం ఆ యొక్క చేతుల్లో మేకులు కాళ్ళలో మేకులు వేసుకుని ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచిన ఈరోజు ఆ యొక్క ప్రేమ కలిగిన దేవుడు తిరిగి నేను వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పిన ఆ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనము తెలుసుకోలేక దేవుడు చేసిన వాటిని మనం సొంతంగా చేసుకున్నాం. చూసారా? అదే అపరాధం. ఈ అపరాధాల చేత మనిషి ఏమైపోయాడు అంటే చనిపోయాడు. అపరాధము చేత మనిషి ఏమైపోయాడు? చనిపోయాడు అని దేవుని వాక్యం చెప్తుంది.
ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే అపరాధము అంటే నిన్ను సృష్టించిన వాణ్ణి నువ్వు ఎరగకపోవడమే అపరాధం. అపరాధము అంటే ఏంటి? నిన్ను సృష్టించిన వాణ్ణి నువ్వు ఎరగకపోవడమే అపరాధం. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనందరికీ తెలిసిన వాక్య భాగాలు ఉన్నాయి. 2, 3, 4 మాటలు దయచేసి ఎవరైనా ఒకరు గట్టిగా మైకులో చదివి వినిపించండి. యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని ఉంది. ఎద్దు ఒక విధంగా బుద్ధి లేదా నీకు, ఎద్దులాగా పెరిగావు అంటారు. అంటే సహజంగా నువ్వు మనిషివి కదా, ఎద్దులాగా పెరిగా, బుద్ధి లేదా అంటారు. ఆ ఎద్దుకున్న జ్ఞానం ఈరోజు మనకి లేకపోవడం త్రోచనీయం. సహజంగా ఎద్దులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, పని అయిపోయాక ఎద్దులున్న వాళ్ళు చెరువుకి కానీ, ఇప్పుడు మీకు ఏరు ఉంది, ఆ ఏటికి కానీ తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళాక ఏం చేస్తారంటే, ఆ గడ్డి ఏదైనా పట్టుకొని ఆ చెరువులో ఆ ఎద్దులు బాగా మురికి పట్టి ఉంటే, ఆ పొలంలో దున్నేటప్పుడు ఆ మురికి పట్టి ఉంటే బాగా తోముతారు. తోమి దానికి స్నానం చేస్తారు. ఎద్దులకి స్నానం చేసుకున్నాక ఏం చేస్తాడు రైతు? మీరు ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు కదా, ఏం చేస్తాడు రైతు? ఏం చేస్తాడో మీకు తెలియదు. మీరు రైతులే, కొంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఏం చేస్తాడు అంటే, ఆ స్నానం చేశాక రైతు స్నానం చేసుకుంటాడు. ఎందుకంటే అవి మురికి పడతాయి, ఇతను మురికి పడతాడు కనుక. ఈలోపు ఆ ఎద్దులు ఏం చేస్తాయి? ఇతను స్నానం చేసిందాక అవి ఎలా చూస్తాయా, లేకపోతే ఇతన్ని ఏమైనా తోముతాయా? అవి ఏమో ఒడ్డు మీదకి వచ్చి తిన్నగా ఇంటికి వచ్చేస్తాయి. ఇంటికి వచ్చి ఆ సాల్లోకి వచ్చేస్తాయి. ఈలోపు ఈయన స్నానం చేసి ఏం చేస్తాడంటే, అప్పుడు ఇంటికి వచ్చేసరికి ఆ ఎద్దులేమో సాల్లో ఉంటాయి. అదే మాట ఇక్కడ చెబుతున్నాడు. ఎద్దుకు తెలుసు ఏంటంటే తన రైతు ఎవరు, తన సాలేంటో, తాను ఎక్కడ ఉండాలో, తన ఇల్లేదో ఎద్దుకు తెలుసు. కానీ నా ప్రజలకి జ్ఞానము లేదు. ఏమంటున్నాడు? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటున్నాడు. అంటే తెలివి లేదు. ఎద్దుకు తెలుసు తన కామందెవరు. నిన్ను సృష్టించిన దేవుడు నీకు తెలిసాడా? నిన్ను పుట్టించిన దేవుడు నీకు తెలిసాడా? ఆ యొక్క పరిశుద్ధుడైన దేవునికి నువ్వు ఎరిగావా? నీకోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారిని నువ్వు తెలుసుకున్నావా? లేకపోతే ఎవరో చెప్పిన మాటలు, ఎవరో అజ్ఞానులు చెప్పిన మాటల్ని నమ్మి ఆయన పరాయి దేవుడు అని, అమెరికా వాళ్ళకి దేవుడు అని, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి తీసుకొచ్చారని. ఎంత పనికి మాలిన మాట అంటే, క్రీస్తు శకం 52లోనే యేసు ప్రభువారి సువార్త మొట్టమొదటగా కేరళ రాష్ట్రంలోనికి వచ్చింది. కేరళ బ్రాహ్మణులు యేసు ప్రభుని నమ్ముకున్నారు క్రీస్తు శకం 52లో. మన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు నమ్ముకున్నారు. 500 సంవత్సరాల ముందు అమెరికా వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు. అంటే మొట్టమొదట ప్రపంచంలో ఎవరికి తెలిసింది అంటే, ఇజ్రాయేల్ దేశం తర్వాత కొన్ని యూరోపియన్ కంట్రీస్ తర్వాత మనకే వచ్చింది సువార్త. బ్రిటిష్ వాళ్ళు దేవుడు అంటారు చరిత్ర తెలియక, అమెరికా వాళ్ళు దేవుడు అంటారు, తక్కువ జాతి వాళ్ళకి దేవుడు అంటారు. నిజానికి మనం అందరం కూడా ఒకే భార్యాభర్తల నుండి వచ్చాం. కాబట్టి నిన్ను పుట్టించిన దేవుణ్ణి ఈరోజు నువ్వు తెలుసుకుంటే నీవు బ్రతుకుతావు అంటున్నాడు. లేకపోతే బ్రతుకున్నావన్న పేరు మాత్రం ఉంటుంది కానీ నువ్వు చచ్చినట్టే. మరి ఆ దేవుడు నాకు ఏం చేశాడండి అంటే, బైబిల్ చెప్తుంది, కంటికి కనబడిన మేలు, చెవికి వినబడిన మేలు, హృదయానికి గోచరము కాని మేలు చేశాడు అని ఉంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇప్పుడు మీరు పుట్టారు అంటే, ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి. ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ యొక్క తల్లి రొమ్ములో పాలు చేర్చింది ఎవరు అంటే దేవుడే. ఆ తల్లి రొమ్ము అందించగానే ఆ బిడ్డ పాలు తాగుతూ పెరుగుతూ ఉంటాడు. అంటే అన్ని రకాలైనటువంటి పోషకాహారాలు తల్లి పాలలో ఉంటాయి. ఆ తల్లి పాలు అందించింది,
పాలు ఎలా తాగాలో ఆ పుట్టిన బిడ్డకు నేర్పించింది కూడా దేవుడే. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది. కరోనా టైంలో మనకి ఆక్సిజన్ ఎంత విలువైందో తెలిసింది. కొంతమంది ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఎన్ని వేలైనా ఇస్తాం, ఒక్క సిలిండర్ ఇవ్వండి మాకు అని గింజుకున్నారు. ఒక ఆయన మన ఏరియాలోనే చాలా కోటేశ్వరుడు ఉన్నాడు. ఆయనకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మన ఉత్తరాంధ్రలోనే. తర్వాత 100 ఎకరాల భూమి ఉంది, సినిమా హాళ్ళు ఉన్నాయి. ఆయన చాలా పెద్ద వ్యక్తి. కులానికేమో వైశ్య కులం అయింది. ఆయనకి కరోనా వచ్చింది. కరోనా వస్తే వైజాగ్ తీసుకువెళ్ళారు. వైజాగ్లో కొన్ని లక్షలు ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ ఆయన ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఆయన పిల్లలు ఏం చేశారు అంటే, వైజాగ్ కంటే బెటర్ ట్రీట్మెంట్ ఏమో హైదరాబాద్లో దొరుకుతుంది, హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ అప్పుడు ట్రైన్లు తిరగట్లేదు, అంబులెన్స్లో తీసుకువెళ్తే చాలా దూరం అవుతుంది. కాబట్టి ఎంత డబ్బులైనా పర్వాలేదని హైదరాబాదులో హెలికాప్టర్ బుక్ చేశారు. వాళ్ళు హెలికాప్టర్ బుక్ చేశారు. హైదరాబాదులో హెలికాప్టర్ ఎగిరింది వైజాగ్ రావడానికి. డైరెక్ట్గా వైజాగ్ వచ్చి ఆయన్ని హెలికాప్టర్లో హైదరాబాద్ తీసుకెళ్ళిపోవడానికి. హైదరాబాద్లో హెలికాప్టర్లు ఎగిరింది, వైజాగ్లో ఈయన ప్రాణం ఇలా ఎగిరిపోయింది. రెండు ఒకేసారి జరిగిపోయాయి. హైదరాబాద్లో హెలికాప్టర్ ఎగిరింది, వైజాగ్లో ఈయన ప్రాణం పోయింది. అంటే ఈరోజు ఉచితంగా మంచి గాలి పీలుస్తున్నాం మనం. ఈ గాలి ఆయన ఇచ్చిందే కదా, నీరు ఆయన ఇచ్చిందే కదా. ఎవరండి నీరు ఎవరిచ్చారు? దేవుడిచ్చిందే. గాలి ఆయన ఇచ్చిందే. తల్లి గర్భములో నిన్ను పిండముగా రూపించింది కూడా ఆయనే. దేవుడు నీకు ఒక మంచి రూపాన్ని ఇచ్చాడు, నీకు చదువు సంస్కారాలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తా. అందుకే కీర్తనకాడు అంటాడు, నీవు నన్ను పుట్టించిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అంటాడు. నువ్వు నన్ను పుట్టించిన విధము చూడగా. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే, యెహోవాను ఆశ్రయిస్తున్నట్టయితే మనం ఏం చేస్తాము? బ్రతుకుతాము. చెప్పండి, ఏం చేస్తాం మనం? ఈరోజు బ్రతికాం కదండి, మేము చచ్చిపోలేదు అనొచ్చు. మనిషిగా నువ్వు తిరుగుతున్నావు, నెమ్మది ఉందా? రాత్రుల పూట నువ్వు సుఖంగా నిద్రపోతున్నావా? మందు ఇకపోతే కానీ నీకు నిద్ర రావటం లేదు. ప్రశాంతంగా ఉన్నావా? ఇదేనా జీవితం అని ఎన్నిసార్లు అనుకున్నావు? ఇదేనా లైఫ్ అని ఎన్నిసార్లు అనుకున్నావు? స్థలాలు కొంటున్నావు, పొలాలు కొంటున్నావు, తృప్తి ఉందా? ఇప్పటికే 100 తులాల బంగారం కొన్నావు, కానీ ఇంకా తృప్తి ఉందా? 200 500 సారీస్ ఉన్నాయి నీకు, ఇంకా తృప్తి ఉందా? 10 ఇల్లు కట్టావు, ఇంకా తృప్తి ఉందా? ఏదో చేస్తున్నావు, తృప్తి ఉందా? ఎందుకు తృప్తి లేదు అంటే, నువ్వు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా దేవుని దృష్టిలో చచ్చిపోయావు. నువ్వు దేవుని దృష్టిలో చచ్చిపోయావు. ఇక రెండవ కారణం, ఇందాక మనం చదువుకున్న మాట చదువుకుందాం. 85వ కీర్తన 6వ చరణాన్ని చదవండి. 6వ చరణం. నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లుగా నీవు మరలా మమ్మును బ్రతికింపవా అనుంది. ఆ అధ్యాయం మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, ఆనందించవలసిన వాటిలో ఆనందించకుండా ఆనందించకూడనిది ఆనందిస్తున్నారు గనుక వాళ్ళు ఆధ్యాత్మికంగా చనిపోతున్నారు. దానికి ఉదాహరణగా ఇక్కడ మనం రికార్డింగ్ డ్యాన్స్ పెట్టామనుకోండి. ఎవరైనా రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారనుకోండి, వాళ్ళు విపరీతమైన డీజే సౌండ్తో ఆడపిల్లలు వచ్చి సగం సగం బట్టలతో బట్టలు విప్పి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఈ వీధంతా కూడా ప్రజలతో నిండిపోయి, మగవాళ్ళు కూడా వచ్చి ఆడవాళ్ళు కూడా వచ్చి ఈలలు వేస్తూ గోల చేస్తూ, అసలు ఇక్కడ కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్న యూత్ అంతా కూడా కంట్రోల్ చేయవలసిన పరిస్థితి వస్తుంది అన్నమాట. అంటే ఒక బుర్రకథ వేసినా జనం వస్తారు, ఒక సినిమా ప్రదర్శన జరిగిన జనం వస్తారు, అల్లరితో కూడిన ఆటపాటలు జరిగిన జనం వస్తారు. చూడండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు పెడితే ఎందుకు ప్రజలు రారు అంటే, ప్రజలకు అర్థం కానిది ఏంటంటే, దేంట్లో ఆనందించాలో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, తాత్కాలికమైనటువంటి ఆనందము కోసం చూస్తున్నారు. తాత్కాలికమైన ఆనందం. ఆనందం అనేది 2 రకాలు. 1 తాత్కాలికమైన ఆనందం, 2 శాశ్వతమైన ఆనందం. ఈ లోకములో ఉన్నది
తాత్కాలికమైన ఆనందం. ప్యాకెట్లో డబ్బులు గెలిచారనుకోండి, అప్పుడు ఆనందంగా ఉంటాడు. ఓడిపోతే విచారంగా ఉంటాడు. ఒకవేళ మీరు ఏదైనా కొనుక్కున్నవి మంచి స్థలం కొన్నారనుకోండి, 3 లక్షలకి స్థలం కొని అది 30 కోట్లు అయిందనుకోండి, ఆనందంగా ఉంటాడు. మళ్ళా రియల్ ఎస్టేట్ పడిపోయిందనుకోండి, మరలా ఆయన విచారంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలు చాలా అశాశ్వతమైనవి. కానీ దేవుడిచ్చే ఆనందం ఎలా ఉంటుంది అంటే శాశ్వతమైన ఆనందం. అందుకే నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. బైబిల్లో కూడా 10 మంది పిల్లలు ఒక ఆయనకి చనిపోయారు. 10 మంది పిల్లలు. కోట లాంటి ఇల్లు కుప్పకూలిపోయింది. ఆయన నడి రోడ్డు మీదకి వచ్చాడు. చాలా గౌరవనీయమైనటువంటి వ్యక్తి, చాలా పెద్దవాడు. ఆ ఏరియాలోనే, ఏరియా కాదు, ఆ దేశంలోనే అతనంత డబ్బున్న వాడు ఎవడూ లేడు. అతను వెళ్తూ ఉంటే లేచి నిలబడి దండం పెట్టేవారు ఆయనకి. అలాంటి ఆయన బ్రతుకు రోడ్డు పాలు అయిపోతే ఆయన భార్య వచ్చి అంటది, ఇంకా యథార్థంగా ఎందుకుంటావు, ఆ దేవుణ్ణి తిట్టి చచ్చిపో అంటే అప్పుడు ఆయన అంటాడు, బుద్ధిహీనురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. నేను పుట్టినప్పుడు దిగంబరగా పుట్టాను, చచ్చినప్పుడు దిగంబరగానే వెళ్ళిపోతాను అని అన్నాడు. అంటే కొంతమంది ఆనందాలు అనేవి దేంట్లో వెతుకుతుంటారు అంటే ఆస్తిపాస్తుల్లో వెతుకుతుంటారు. ఇంతకుముందు కూడా మీకు నేను చెప్పాను. ఒకడు ఇలా అన్నాడట, నువ్వు ఆనందంగా ఉండాలంటే నీకేం కావాలి అంటే, నేను తెలుగులో చెప్తాను వినండి. నాకు ఆనందంగా ఉండాలి అంటే ఒక భార్య కావాలి అన్నాడట. మంచిదే. తర్వాత ఏం కావాలి అంటే 2 పిల్లలు కావాలి అన్నాడట. మంచిదే. తర్వాత ఏం కావాలి అంటే నాకు 3 రూముల ఇల్లు కావాలి, 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, ఇల్లు కావాలన్నాడంట. మంచిదే. తర్వాత ఏం కావాలంటే 4 చక్రాల వాహనం కావాలి, 4 వీలర్ కావాలన్నాడంట. తర్వాత ఏం కావాలి అంటే 5 పని దినాల ఉద్యోగం కావాలన్నాడంట. అంటే సోమవారం నుండి శుక్రవారం వరకే ఉద్యోగం, శని ఆదివారం సెలవు ఉండాలన్నాడంట. తర్వాత ఏం కావాలి అంటే 6 సంఖ్యల జీతం కావాలన్నాడంట. 6 సంఖ్యలంటే ₹1,00,000 మించి జీతం కావాలంట. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, ఇంకొకటి నువ్వు మరిచిపోయావు అని. ఏంటండి అదంటే 7 అడుగులు గొయ్యొద్దా అన్నాడట. ఏమన్నాడు? నువ్వు వెళ్ళేది ఎక్కడికి? 7 అడుగుల గోతుకి నువ్వు వెళ్తావు, 7 అడుగులు గొయ్యొద్దా అన్నాడంట ఆ సేవకుడు. నోరు మూసేశాడంట. అంటే ఈ రోజుల్లో 1 వైఫ్ కావాలి, 2 చిల్డ్రన్ కావాలి, 3 బెడ్రూమ్ ఇల్లు కావాలి, 4 వీలర్ కావాలి, 5 డేస్ జాబ్ కావాలి, 6 డిజిట్స్ ఏం కావాలి, శాలరీ కావాలి. తర్వాత ఎక్కడికి వెళ్తావో తెలుసా? నువ్వు 7 అడుగుల గోతుకు పోతావు. కాబట్టి నీ ఆనందం అనేది శాలరీలో కాదు చూసుకోవాల్సింది. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం దేవుడు యేసు ప్రభు వారు ఇస్తాడు. అందుకే బైబిల్లో ఉంది, ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించండి అని ఉంది. అంటే నిజమైన ఆనందం యేసు ప్రభు ఇస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఈ యొక్క లోకం ఆనందములో మునిగిపోయి లోకమిచ్చే ఆనందమే శాశ్వతం అనుకొని, లోకమిచ్చే ఆనందమే నిజం అనుకొని భ్రమల్లో బ్రతుకుతూ ఆ యొక్క నీటి, మనం వెళ్తుంటే కొన్నిసార్లు ఎండమావులు కనబడతాయి, ఆ ఎండమావులే నిజం అనుకొని చాలామంది ఏమైపోతున్నారు అంటే ఆ యొక్క చచ్చిపోతున్నారు. ఇది 2వ కారణం. 3వ కారణం, మనిషి ఆధ్యాత్మికంగా చనిపోవడానికి, ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోవడానికి, ఆధ్యాత్మికంగా దేవునికి చాలా దూరంగా ఉండడానికి 3వ కారణం చూద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దయచేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ మాట మనం చదువుకుందాం. సుఖభోగములు యందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. 3వ కారణం ఏంటంటే ఈ రోజుల్లో మనిషికి సుఖం కావాలి. ఏం కావాలి మనిషికి? సుఖం కావాలి మనిషికి. అంటే ఈరోజు మనిషి ఆనందము కోసం తప్పిస్తున్నాడు, సుఖం కావాలి. ఏదో ఒక రీతిగా సుఖం కావాలనుకుంటున్నాడు, ఏదో ఒక రీతిగా సుఖంగా ఉండాలనుకుంటున్నాడు. డబ్బు సంపాదిస్తే సుఖంగా ఉంటాము అనుకుని అడ్డదారులు తొక్కుతూ ఈజీ మనీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నాడు మనిషి. అంటే ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు అంటే సుఖభోగాల కోసం చూస్తున్నాడు. ఒకప్పుడు మనందరికీ తెలిసిన సత్యమే, ఇప్పుడు ఉన్న పిల్లలకి తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు.
ఎందుకంటే నేను అనుభవించినవి నా పిల్లలు అనుభవించకూడదని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మంచి మంచి వేస్తున్నారు. ఇలా వేసవి కాలం వస్తే రోడ్డు మీద మంచాలు వేసుకొని విసనకర్రతో విసురుకుండేవారు. విసనకర్రతో విసురుకుండేవారు. ఇప్పటికీ కొన్ని ఊర్లో అంటే చాలా తక్కువ అవి చూస్తుంటాం. విసనకర్రలు ఉండేవి. ఇప్పుడు విసనకర్ర ఎవరైనా ఇంట్లో ఉంది అంటే గొప్పే. విసనకర్ర ఉంది అంటే, ఎందుకంటే ఇన్వర్టర్స్ వచ్చాయి, కరెంట్ ఆగిందో లేదో కూడా మనకు తెలియటం లేదు, ఫ్యాన్ తిరుగుతుంది. అంటే ఒకప్పుడు విసనకర్ర ఉండేది. విసనకర్ర నుంచి ఏం చేశారు అంటే విసనకర్ర నుండి ఫ్యాన్లు వచ్చాయి. ఏమొచ్చాయి? ఇక ఫ్యాన్లు కొనుక్కుండేవారు. ఇక ఫ్యాన్ కింద ఉంటూ హాయిగా ఉండడం ప్రారంభించాడు. ఇక ఫ్యాన్ల తర్వాత ఏం చేశారు అంటే విండో ఏసీలు వచ్చాయి. విండో ఏసీ, కిటికీకి ఏసీ పెట్టేవారు, ఒక డొక్కులాగా ఉండేది అప్పట్లో, విండో ఏసీ అనేవారు. ఈ విండో ఏసీ బాగోలేదు అని స్ప్లిట్ ఏసీలు వచ్చాయి. ఇప్పుడు గోడకు అందరూ ఏసీలు పెట్టుకుంటున్నారు. ఇది కూడా అంత కూలింగ్ ఉండట్లేదని సెంట్రల్ ఏసీ వచ్చింది ఇప్పుడు. అంటే ఇల్లంతా కూడా సెంట్రలైజ్డ్ అయిపోయింది ఏసీ. ఏమైపోయింది చెప్పండి? ఇల్లంతా ఏసీ వచ్చింది. అంటే మనిషి ఏం చేస్తున్నాడు? సుఖం కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఒకప్పుడు నడిచి వచ్చేవారు బూర్జ నుంచి, లక్ష్మీపురం నుంచి, కొన్నిసార్లు అయితే అంకలాం నుంచి బస్సు అందకపోతే సీతానగరం మందిరానికి కాసయ్యపేట నుండి, తామరకండి నుండి, గెడ్డలిప్పు నుండి నడుచుకొని వచ్చేవారు సీతానగరం సంఘ ప్రార్థనకి. నడుచుకొని వచ్చేవారు. ఇప్పుడు ఏం చేశారంటే ఆటో అంటున్నారు, అంతే. ఆటో అంటే ఇప్పుడు ఏమైంది? తర్వాత సైకిళ్ళు వచ్చాయి. ఏమొచ్చాయి? సైకిళ్ళు వచ్చాయి. అప్పుడు నేను వచ్చేటప్పుడు ఎవరైనా సైకిల్ కొనుక్కుంటే, అప్పట్లో సైకిల్ అంటే గొప్ప అన్నమాట. ఎవరో ఇక్కడే సీతారామ సంఘస్థులు ఎవరో వచ్చి బ్రదర్ గారు బండి బిగించాం ప్రార్థన చేయండి అంటే బండి కొనుక్కున్నారేమో అనుకున్నా. తెర చూస్తాడు సైకిల్ ఉంది. ఇదే బ్రదర్ గారు బిగించామండి. బిగించడం ఏంటంటే దీన్ని రిమ్ము మార్చామండి కొద్దిగా బరువు మోయడానికి. ఆ తర్వాత ఏమో అక్కడ చిన్న బ్రష్ లాంటివి పెట్టడం, అవేంటంటే రిమ్ముని క్లీన్ చేయడానికి. బండి బిగించాం అనేవారు. సైకిల్ పోయింది, ఏమొచ్చింది? బళ్ళు వచ్చాయి. బళ్ళు పోయింది, కార్లు వచ్చాయి. ఇప్పుడు మీరు అంటే ఆటో అంటున్నారు. అంటే ఇప్పుడు మనిషి దేంట్లోకి వెళ్ళాడు అంటే సుఖం, సుఖభోగాలు. అంటే సుఖం అనేది మంచిదే, నేను వద్దు అనట్లేదు. కానీ మనిషి సుఖములోనే ఉంటూ సంఘ ప్రార్థనకి ఏమి వెళ్తాములే, ఆదివారం ఎండ కదా, ఎండాకాలం ఏమి వెళ్తాములే అన్ని ఇంటి దగ్గర ఉండిపోతావు చూసావా, అదే చచ్చిపోవడం. అంటే సుఖభోగములందు ఎవరైతే నిజంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు చచ్చిన వారి కింద దేవునికి. అంటే నువ్వు సుఖాన్ని చూచుకుంటున్నావా? నిజమైన సుఖ సంతోషాలు యేసు ప్రభువారు ఇవ్వగలడు. బైబిల్లో లాజరు అని ఒక ఆయన ఉన్నాడు, ధనవంతుడు అని ఒక ఆయన ఉన్నాడు. ధనవంతుడికేమో చాలా పరపతి ఉంది, ధనవంతుడికేమో చాలా 100 ఎకరాల భూమి ఉంది. అతను రోజు బిర్యానీ తింటాడు. కాళ్ళు దిగితే అంటే ఆయన వీధిలోకి వస్తే కారు ఎక్కుతాడు. మన భాషలో చెప్పాలంటే అతను ఖద్దరు వస్త్రాలు వేసుకునేవాడు. అతను కావలసిందంతా అనుభవించేవాడు. ఈ పేదవాడికేమో తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. నా అనే వాళ్ళు ఎవరు కూడా ఉన్నప్పటికీ దూరం అయిపోయారు. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఏముందంటే పేదవాడికి చుట్టములందరూ అసహ్యమైపోతారని ఉంది. కాబట్టి చుట్టాలందరూ అతను దూరం చేశారు. కాబట్టి అతను పాపం చాలా ఒకలాంటి చర్మ వ్యాధి వచ్చింది. ఆ చర్మ వ్యాధి వస్తే కుక్కలు వచ్చి అతని శరీరాన్ని నాకుతున్నాయి. చీ అని గసరడానికి కూడా నోరు రావటం లేదు, అంటే శక్తి లేదు. ఇలా తగలడానికి కూడా ఆయన చెయ్యి రావటం లేదు, అంటే ఆయనకి శక్తి లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా సుఖముగా ఆనందముగా ఉండి చచ్చిపోతే దేవదూతలు వచ్చి ఆయన యొక్క ఆత్మని ఎక్కడికి తీసుకెళ్ళే? పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే అని ఉంది బైబిల్లో. మరి ధనవంతుడు చనిపోయాడు. 3 రోజులు శవాన్ని ఉంచారు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అందరూ వచ్చారు, పూలదండలు వేశారు. చూచిన వాళ్ళందరూ అంటున్నారు చనిపోయినట్టుగా లేడమ్మా, అస్సలు పెళ్లి కొడుకులా ఉన్నాడు, చనిపోగానే ఎంత కల వచ్చేసింది మాకు, చనిపోయినట్టుగా లేడు, అలా పడుకున్నట్టున్నాడు, ఎంత బాగున్నాడో అని అనుకున్నారు. ఆయన తీసుకువెళ్ళి గంధపు చెక్కలు తీసుకొచ్చి బహుశా మనం అనుకుందాం అతను తగలబెట్టారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకానికి వెళ్ళాడు. అంటే ఈరోజు మనిషి దేవునికి దూరం అయిపోవడానికి 3 కారణాలు చూచాం. మొదటి కారణం ఏంటి? అపరాధాలు చేత మనిషి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. అపరాధం యొక్క నిర్వచనాన్ని చూచాం మనం. రెండవ కారణం ఏంటి? ఆనందం.
అంటే ఆనందాన్ని వెతుకుతున్నాడు మనిషి ఈరోజు. ఆనందాన్ని వెతుకుతూ శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే దేవునికి దూరం అయిపోతున్నాడు మనిషి. మూడవ కారణం ఏంటి? సుఖాన్ని మనిషి కోరుతూ ఉన్నాడు. సుఖభోగాలు కోరుతూ మనిషి ఏమో దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. మనిషి దేవునికి ఏమైపోతున్నాడు? అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను ఆశ్రయిస్తే బ్రతుకుతాము అని చెబుతున్నాడు. ఆయనను ఆశ్రయిస్తే బ్రతుకుతాము అని. ఇప్పుడు మీకు రెండు మాటలు చెప్పాను. ఒకటి యెహోవా. ఎవరు? యెహోవా అంటే ఎవరో చెప్పాం మనం. 10 కారణాలు ఎన్నో చూచాం. రెండవది, ఆశ్రయించినప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆశ్రయిస్తే ఏంటి లాభమో చూద్దాం. చూడండి దయచేసి, బైబిల్ గ్రంథాలు ఉన్నవారు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనాన్ని ఎవరైనా ఒకరు గట్టిగా మైకులో చదివి వినిపించండి. 14:7. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదుని వెతికి పట్టుకొనుటకే బయలుదేరగా. 2వ గ్రంథం 14:7. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణమును కట్టించి వాటికి ప్రాకారమును, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణమును కట్టి వృద్ధి నొందిరి అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఏమనుందంటే దేవుని యొక్క వాక్యములో దేవుడు నెమ్మది కలుగజేసెను. ఎవరైతే దేవుణ్ణి ఈ రాజుగారు ఆశ్రయించాడో ఈ రాజుగారికి దేవుడు నెమ్మది కలుగజేసెను అని ఉంది. అందరూ నాతో చెప్పండి, నెమ్మది కలుగజేసెను. అంటే ఈ రోజుల్లో మనిషికి లేనిదేంటి? నెమ్మది లేదు. ఏమి లేదు చెప్పండి? నెమ్మది లేదు. అంటే పెండ్లు చేసుకుంటున్నారు, 100 ఏళ్ళ పంటగా ఉండవలసినటువంటి సంసార జీవితం 100 ఏళ్ళ మంటగా తయారవుతుంది. 100 ఏళ్ళ పంటగా ఉండండి అని దీవిస్తున్నారు పెద్దలు వచ్చి, అది 100 ఏళ్ళ మంటగా తయారవుతుంది. భార్య ఏదో చేయకూడదు చేస్తుంది, భర్త కోపం వస్తుంది. భర్త ఏదో చేయకూడదు చేస్తున్నాడు, భార్యకు కోపం వస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేస్తున్నారు. బయటికేమో కలిసి నవ్వుతూ ఉంటారు, కలిసి వస్తుంటారు. ఇంట్లో ఏమో చాలామంది భార్యాభర్తలకి మాటలు ఉండవు. అంటే వాళ్ళిద్దరి మధ్య నెమ్మది లేదు. కొంతమంది భార్యాభర్తలు బాగుంటారు, కానీ వారి పిల్లలు వారి మాట వినరు. వారి పిల్లలు ఆ మాట వినకపోవడం బట్టి మొన్న ఎవడో వచ్చేదో కొనమన్నాడట. ఆవిడ అందంట, కొంచెం ఆగు కొందాం, ఒకేసారి నువ్వు లక్షలు పెట్టి కొనియమంటే ఎక్కడి నుండి వస్తాయి అంటే టీవీ బద్దలు కొట్టాడంట. పెద్ద టీవీ, మంచి పనే చేశాడు అనుకోండి ఒక విధంగా. రెండవది ఫ్రిడ్జ్ బద్దలు కొట్టాడట, మిక్సీ బద్దలు కొట్టాడంట, ₹1,00,000 ఐటెం బద్దలు కొట్టాడంట. తర్వాత కొంటావా కొనవా అన్నాడంట. ఒరేయ్, ₹1,00,000 ఐటెం బద్దలు కొట్టి మరలా కొంటావా కొనవా అంటే బ్లేడ్ తీసుకుని చేతును కోసుకున్నాడట. రక్తం కారుతుంది. ఆవిడ ఏడుస్తుంది వచ్చి. అంటే ఈరోజు చాలామంది పిల్లల వలన తల్లిదండ్రులకు ఏమీ లేదు అంటే నెమ్మది లేదు. పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల మాట వినటం లేదు. ఒక వయస్సు రాగానే మేమే హీరోయిన్స్ అనుకుంటున్నారు అమ్మాయిలు. ఒక వయస్సు రాగానే మేము హీరోలం అనుకుంటున్నారు అబ్బాయిలు. మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. మీ వయస్సు దాటుకొని మేము వచ్చాము, మా వయస్సు దాటుకునే మా అమ్మా నాన్న వెళ్ళారు, మా వయస్సు దాటుకునే మా అమ్మా నాన్న వెళ్ళారు కనుక ఇవన్నీ వాళ్ళకి తెలుసు, మాకంటే అనుభవం కలిగిన వాళ్ళు అని తెలుసుకోలేకపోతున్నారు పిల్లలు. అంటే ఈరోజు పిల్లల వల్ల చాలామంది తల్లిదండ్రులకు నెమ్మది లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే చాలామంది తల్లిదండ్రుల వల్ల పిల్లలకి నెమ్మది లేదు. చాలామంది తల్లిదండ్రులు ఇంకా కొట్టుకోవడం వలన, ఇంకా తిట్టుకోవడం వలన, ఇంకా వాళ్ళకి పడకపోవడం వలన వీళ్ళేం చేస్తున్నారు అంటే పిచ్చోలు అయిపోతున్నారు, మానసిక వికలాంగులు అయిపోతున్నారు. కొంతమంది అప్పులు ఇచ్చారు. ఇప్పుడు అప్పులు ఇచ్చి వాళ్ళకి వడ్డీ అడుగుతుంటే వడ్డీ ఇవ్వట్లేదు. పోనీ అసలైనా ఇవ్వండి అంటే అసలు ఇవ్వట్లేదు. ఏం చేయమంటావు అంటే నీ దిక్కుని దగ్గర చెప్పుకోమంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పు ఇచ్చి వారికి నెమ్మది లేదు. ఎందుకు ఇచ్చామరా బాబు అప్పు అని.
అప్పు తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడు, ఎలాగైనా ఇచ్చేద్దాం మనకెందుకు వాళ్ళ ఉసురు తగులుతుంది అనుకుంటే వాడు తీర్చడానికి వాడికి అవకాశం లేదు. వాడికి నెమ్మది లేదు. అప్పు ఇచ్చినోడికి నెమ్మది లేదు, అప్పు తీసుకున్న వాడికి నెమ్మది లేదు, డబ్బున్న వాడికి నెమ్మది లేదు, డబ్బు లేని వాడికి నెమ్మది లేదు, ఇల్లు కట్టిన వాడికి నెమ్మది లేదు, ఇల్లు లేని వాడికి నెమ్మది లేదు. మీరు ఎవరిని చూడండి, ఉద్యోగస్తులను అడగండి, ఎలా ఉందంటే చచ్చిపోతున్నామండి, చాలా పని ఒత్తిడి, చాలా పని ఒత్తిడి. ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళని అడగండి, పని ఒత్తిడి, చచ్చిపోతున్నాం, 9 గంటలకు వెళ్ళాలి, లేకపోతే ఇన్నాళ్ళ కాదు తంబెయ్యాలి, చాలా పని ఒత్తిడి అయిపోయింది, ఏం ఉద్యోగాలు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని అడగండి, ఎప్పుడు తీస్తారో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాం, మేము పలానా ఊర్లో ఉన్నాం అని వాళ్ళు చెప్తున్నారు. నిరుద్యోగులకి నెమ్మది లేదు, ఉద్యోగులకి ఏమి లేదు, నెమ్మది లేదు. ఉందా లేదా నెమ్మది లేదు. అప్పు ఇచ్చినోడికి నెమ్మది లేదు, అప్పు తీసుకున్న వాడికి నెమ్మది లేదు. పెళ్ళి అవ్వనోడు ఏం చేస్తున్నాడంటే, మొన్న ఒక కొడుకు, ఒక తల్లి, ఒక అన్నయ్య, 2 పిల్లలు, ఆ తల్లి వచ్చారు. బాబు వీడు నిరాశలోకి వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు ఆ కుర్రాడు. అన్నయ్య గారు, ఈ అబ్బాయి నిరాశలోకి వెళ్ళిపోతున్నాడని. ఎందుకు అంటే పెళ్ళి అవ్వలేదట, నిరాశలోకి వెళ్ళిపోతున్నాడు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు నీకు అన్నాను, 27 అన్నాడు. ఒరే బాబు, పెళ్ళి అయిన వాళ్ళు అందరూ నిరాశలోకి వెళ్ళిపోతున్నారా బాబు చాలామంది, కాబట్టి నువ్వు గాబరా పడకు, అందాక ఫ్రీగా ఉండు, సంతోషంగా ఉండు, దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు పెళ్ళి అవుతుంది. పెళ్ళి కాకపోతే నిరాశలోకి వెళ్ళిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఎవడు చెప్పాడు? పెళ్ళి అయిన వాళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది అని చెప్తాడు. కొంచెం నవ్వి అప్పుడు వెళ్ళాడు, డిప్రెషన్ పోయినట్టు ఉంది అడిగి. పెళ్ళి అవ్వలేదని అడిగి నెమ్మది లేదు, పెళ్ళి అయిన వాళ్ళకి నెమ్మది లేదు. అంటే ఇప్పుడు ఎవరికి నెమ్మది ఉంది అంటే ఎవరికీ నెమ్మది లేదు. కాబట్టి ఇప్పుడు నెమ్మది కావాలంటే ఏం చేయాలి? యెహోవాను అంటే దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, ఈరోజు ఇంతమందికి రావడానికి కారణం ఏంటో తెలుసా? మేము చాలా నెమ్మదిగా ఉన్నాం. ఇప్పుడు చనిపోతామన్నా కూడా మాకు భయం లేదు, ఎందుకంటే ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో మేము కళ్ళు తెరుస్తామన్న విశ్వాసం, నిరీక్షణ ఉందో మాకు. మరి మీకు ఆ నెమ్మది కావాలా? యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆ రాజుగారికి ఏమొచ్చింది? నెమ్మది. యేసు ప్రభువారు నెమ్మదినిచ్చే దేవుడు. ఒక ఆయనకి 38 సంవత్సరాల బట్టి జబ్బు, లేవలేకపోతున్నాడు. యేసు ప్రభువారు వచ్చి నువ్వు లేచినాడు అన్నాడు. 38 సంవత్సరాలుగా జబ్బుతో నెమ్మది లేని వ్యక్తి లేచి నడిచాడు. ఇంకొక అమ్మాయి 12 సంవత్సరాలు చనిపోయింది. అందరూ ఏడుస్తున్నారు. యేసు ప్రభువారు వచ్చి చిన్నదానా లే అనగానే అమ్మాయి లేచింది. అప్పుడు ఆ ఇంట్లో నెమ్మది వచ్చింది. ఒక కుష్ఠరోగి ఉన్నాడు. కుష్ఠరోగి చాలా భయంకరమైనటువంటి వ్యాధి, సమాజానికి దూరంగా, కుటుంబానికి దూరంగా, సంఘానికి దూరంగా ఉన్నాడు. ప్రభువా మీకిష్టమైతే నన్ను కరుణించు అంటే నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడు. వాడికి నెమ్మది వచ్చింది. అంటే యేసు ప్రభువారు నెమ్మదినిచ్చే దేవుడు. యేసు ప్రభువారు ఏమిస్తాడు? ఆ నెమ్మది కావాలా మీకు? ఆయన తన 2 చేతులు చాపి మనల్ని ఈరోజు పిలుస్తూ ఉన్నాడు, నెమ్మదినిస్తాను అని. చాలామంది కష్టపడుతున్నారు కానీ మిగలటం లేదు. కారణం ఏంటి అంటే హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ మాట మనం చదువుకుందాం. హగ్గయి గ్రంథం 1:6 చదవండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను, ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను, దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉన్నది అని ఉంది. అంటే చాలా మంది కష్టపడుతున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మన మాటల్లో మన సతీష్ చెప్తున్నాడు, ఇక్కడ 2-3 ఉన్నారు కదా ఈ ఫోర్స్లో చేసేవాళ్ళు, ఎబ్బేజ్ ఉన్నాడు, సతీష్ ఉన్నాడు, ఇంక 2-3 ఉన్నారు. ఆ ఫోర్స్లో చేస్తున్న వాళ్ళకి ఆ సంగతి చెప్తున్నాడు, 15వ తారీఖు అయినప్పటికే జీతం అయిపోద్దట వాళ్ళకి. 15వ తారీఖు అయినప్పటికే జీతం అయిపోద్దంట. ఈ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, అంటే అందరికీ కాదు, కొంతమంది అంటే వాళ్ళకి ఏవో కట్టవలసినవి ఉంటాయి, కొన్ని విరిగిపోవలసినవి కట్టింగ్లు ఉంటాయి. కాబట్టి 15వ తారీఖు కొంతమందికి, అందరికీ నేను చెప్పట్లేదు, జీతం అయిపోద్దంట 15వ తారీఖు. అంటే కొంతమంది కష్టపడుతున్నారు.
కానీ ఆ కష్టం అనేది నిలబడటం లేదు. ఎంత తీసుకొచ్చినా చిల్లు చంచులు వేసినట్టు ఉంటుంది. మిగులు అనేది కనబడట్లేదు. కారణం ఏంటంటే ఆ కిందన ఒక మాట ఉంది, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. అంటే పాపమే కారణం ఏంటి చెప్పండి? పాపమే. నెమ్మది లేదు. ఎంత కష్టపడుతున్నా నెమ్మది ఈరోజు మనిషికి లేదు. ఇక రెండవ కారణాన్ని మనం చూస్తే చూడండి, దినవృత్తాంతముల అదే గ్రంథంలో అదే అధ్యాయం అదే మాటలో చివరి మరొకసారి చదవండి. 14:8. అతడు యూదా వారికి ఎలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణమును కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి అని ఉంది. అంటే ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. వారు గోపురాలు కట్టుకున్నారు, ద్వారబంధాలు నిలబెట్టుకున్నారు, ఆ తర్వాత నిరభ్యంతరంగా నివసిస్తూ ఉన్నారు. అక్కడ వృద్ధి అనేది కనబడుతుంది, అభివృద్ధి అనేది కనబడుతుంది. అభివృద్ధి కనబడుతుంది. ఏం కనబడుతుంది అండి అంటే దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి వృద్ధి కనబడుతుంది, అభివృద్ధి కనబడుతుంది. ఏం కనబడుతుంది అండి? నోరు విప్పి చెప్పండి. వృద్ధి, అభివృద్ధి. ఈరోజు ఇక్కడ చాలామంది చితికిపోయినంటే కొన్నిసార్లు సాక్ష్యము చెప్పాలి. సాక్ష్యము చెప్పుట ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాక్ష్యము చెప్పుడు ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలామంది చితికిపోయిన బ్రతుకులే. దేవుడు ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు వారు పరలోకం నుంచి నరలోకానికి నా కోసం దిగొచ్చాడు అని నమ్మి, యేసు ప్రభు వారు నా పాపాలు తన మీద వేసుకున్నాడు అని నమ్మి, నా పాపాలకి ఆయన శిక్షను భరించాడు అని నమ్మి, నా కోసం ఆయన రక్తాన్ని చిందించాడు, ఆ రక్తము నా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించిందని నమ్మి, మారు మనస్సు, రక్షణ, నూతన జన్మ అనుభవం ఎప్పుడైతే పొందారో వాళ్ళకి వృద్ధి వచ్చింది, అభివృద్ధి వచ్చింది. ఏమొచ్చిందండి? వృద్ధి, అభివృద్ధి వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? అంటే యేసు ప్రభుని ఆశ్రయిస్తే అభివృద్ధి అనేది వస్తుంది. మరి పలానా వాళ్ళు ఇలాగ అయ్యారేంటండి అంటే అది వాళ్ళ స్వయంకృత అపరాధం. అంటే నువ్వు చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల నువ్వు నష్టపోవచ్చు, కానీ యేసు ప్రభు వారి మాట వింటే ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి అవుతావు. ఇక్కడ సతీష్ ఉన్నాడు, మీ భాషలో చెప్పాలంటే హెడ్ కానిస్టేబుల్. వాళ్ళు ఎంత దీనాతి దీనంగా ఉండేది వాళ్ళ పరిస్థితి అంటే, ఒక 10 అడుగులు పొడవు, 7 అడుగులు వెడల్పైన ఒక చిన్న స్టోర్ రూమ్లో వాళ్ళు అద్దెకుండేవారు. బయట పడుకుండే వాళ్ళు. మీరు ఇటు వినండి బాబు, ఇటు వినండి. చిన్న ఇల్లు కాదు, గది, బాత్రూమ్ లేదు, ఏమీ లేదు దానికి. దేవుణ్ణి నమ్ముకున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. పార్వతీపురంలో 6, 7 ఇల్లు ఉన్నాయి వాళ్ళకి. దేవుడు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించాడు, శారీరకంగా ఆశీర్వదించాడు. అలా చెప్పడానికి ఏమీ సిగ్గుపడకూడదు. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా యాకోబు భక్తుడు అంటాడు, నేను చేతికర్రతో మాత్రమే దాటాను, ఇంతగా నీవు నన్ను వృద్ధి చేయడానికి నేను ఏపాటు అని 2 గుంపులు అయ్యాను అంటాడు. ఆ తర్వాత దావీదు అంటాడు, నేనేపాటి, నా కుటుంబం ఏపాటి, గొర్రెల దొట్టులో నుండి నన్ను తీసుకొచ్చావు అంటాడు. కాబట్టి మన మొదటి స్థితిని, ఇప్పటి స్థితిని మనం చెప్పుట ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? శారీరకంగా అభివృద్ధి చేస్తాడు, ఆత్మీయంగా అభివృద్ధి చేస్తాడు. ఇది రెండవది. మూడవది, ఆయన ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం ముగించేసుకుందాం వేగంగానే. ఒకసారి 7వ మాట చదవండి. ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా
వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. చూడండి, ఒక చెట్టును ఒక ఉపమానంగా తీసుకుని చెబుతున్నాడు. సహజంగా వర్షము లేని సంవత్సరము చెట్టు పచ్చగా ఉండదు, కొన్ని రకాల మొక్కలైతే ఎండిపోతాయి. కానీ వర్షము లేని సంవత్సరమున ఏముంది అక్కడ? నోరు విప్పండి. అలా చూస్తున్నారు. వర్షము లేని సంవత్సరమున చింత మానదు, చింత నొందదు, కాపు మానదు అని ఉంది. చింత నొందదు అంటే దీని అర్థం ఏంటి? ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా యేసు ప్రభు నమ్ముకుంటే భీతి ఉండదు. ఏముండదు చెప్పండి? భీతి ఉండదు. అమ్మ కూర్చోండి, లేకపోతే వెంటనే పక్కకి వెళ్ళిపోండి. ప్రతికూల పరిస్థితులు వచ్చినా అట్నుండి పంపించండి. ప్రతికూల పరిస్థితులు వచ్చిన, ఏ పరిస్థితులు అంటే ప్రతికూల పరిస్థితులు అంటే ఏంటి? మనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు. ఏ పరిస్థితులు అండి? అనుకూలము అంటే మనకు అనుకూలంగా ఉండేవి. అంటే కొన్నిసార్లు మనకి పరిస్థితులు ఎలా వస్తాయి? ప్రతికూలంగా ఉంటాయి. అంటే ఇప్పుడు వర్షం లేకపోతే చెట్లకు అనుకూలమా ప్రతికూలమా? ప్రతికూలం. అలాగే నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు యోబు లాంటి పరిస్థితులు రావచ్చు, కొన్నిసార్లు అబకూకు లాంటి పరిస్థితులు రావచ్చు, కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్ళొచ్చు. కష్టాలన్నీ కట్టకొట్టుకుని నీ మీదకి రావచ్చు. ఒకేసారి నీ మీద రకరకాల దాడి జరగవచ్చు. ఒకేసారి ఇబ్బందులు నీ మీదకి రావచ్చు. ఒకేసారి సమస్యలు నీ మీదకి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే మనము చింతనొందదు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకి భయం ఉండకుండా ఉంటాం. ఏముండదు? వాళ్ళు ఏంటండి ఇంత పరిస్థితి వచ్చినా బైబిల్ పట్టుకునే చర్చికి వెళ్ళిపోతున్నారు, ఆ ముఖంలో కళ అలాగే ఉంది. నిజానికి ఇంకొకరైతే చచ్చిపోతారు, ఇంకొకరైతే ఊరు తీసుకుంటారు, ఇంకొకరైతే ఊరు వదిలి పారిపోతారు. వాళ్ళేంటి శుక్రవారం మానరు, ఆదివారం మానరు, అంత నిశ్చంతగా ఉన్నారు అంటే కారణం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఎలా ఉండగలడు? భీతి లేకుండా, భయము లేకుండా ఉండగలడు. ఎలా ఉంటాడు చెప్పండి? భీతి లేకుండా, భయము లేకుండా ఉండగలడు. మరి ఈరోజు ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటే దేవుని దగ్గరికి రండి. మీలో ఉన్నటువంటి ఆ భీతిని తీసేసి భయాన్ని ఆయన తీసేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువారే మనకు ధైర్యం. ఆయన ద్వారా మనకు ధైర్యం వస్తుంది. తర్వాత ఇంకొక కారణం చూద్దాం. 17వ అధ్యాయం 17వ మాట. ఆపత్కాలమందు ఇర్మియా 17:17 ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము, నన్ను సిగ్గుపడనీయక, నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక, వారి మీదకి ఆపత్తిని రప్పించుము, రెట్టింపు నాశనముతో. చూడండి, ఈ మాటలకు అర్థం ఏంటంటే యేసు దేవాది దేవుని మనం ఆశ్రయించినట్టయితే అధైర్యం ఉండదు, ధైర్యముగా ఉంటాం. ఎలా ఉంటాం మనం? చెప్పండి, ఎలా ఉంటాం? ధైర్యముగా ఉంటాం. యేసు ప్రభు నమ్ముకుంటే ధైర్యం. ఏది కలిసి వచ్చిందా, ఇల్లు బంగారం అయిపోయిందా, అవన్నీ వేరవి. అవి తాత్కాలికమైన ఆశీర్వాదాలు. వస్తే పోతాయి. వచ్చిన ఉండకపోవచ్చు, పోవచ్చు. అది కాదు. యేసు ప్రభు నమ్ముకుంటే ధైర్యం. చెప్పండి, యేసు ప్రభు నమ్ముకుంటే ధైర్యం. ఆయన ఉన్నాడని గట్టిగా ధైర్యం. ఆయన బాగు చేస్తాడని ధైర్యం. ఆయన చెయ్యి విడవడని ధైర్యం. ఆయన ఉద్యోగం ఇస్తాడని ధైర్యం. ఆయన పెళ్లి చేస్తాడని ధైర్యం. ఆయన మన చెయ్యి ఎప్పుడు విడవడని ధైర్యం. ఆయన మన కన్నీటిని తుడుస్తాడని ధైర్యం. ఆయనకు అసాధ్యమైన ఏదీ లేదని ధైర్యం. ఆయన నాతో ఉన్నాడని ధైర్యం. నా ఇంట్లో ఉన్నాడని ధైర్యం. నాతో వస్తాడని ధైర్యం. కాబట్టి యేసు ప్రభుని ఆశ్రయించే వారికి ధైర్యం. ఆయన దగ్గరికి రాకపోతే అధైర్యం. అందుకే చాలామంది చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే అధైర్యంతో. ఇప్పుడు
దేవుని వాక్యం ఇంకొక మాట చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ మాట. 2వ గ్రంథం 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. చూడండి, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. అంటే మన చదువులో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, మనం వర్ధిల్లాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇక ముగింపులోకి వద్దాం. ఆశ్రయించకపోతే ఏమవుద్ది? ఇది చూసి ముగించేద్దాం. ఆశ్రయించకపోతే, ఆయన దగ్గరికి రాకపోతే, ఆయన మీద ఆధారపడకపోతే, ఆయన నమ్ముకోకపోతే ఏమవుతుంది? బైబిల్ గ్రంథాలు ఉన్నవారు 16వ కీర్తన 4వ చరణం. 16వ కీర్తన 4వ చరణం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వానికి శ్రమలు విస్తరించును. ఎప్పుడైతే నిన్ను పుట్టించిన దేవుణ్ణి మరిచిపోయి, నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుణ్ణి మరిచిపోయి, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మరిచిపోయి, ఆ దేవాది దేవుణ్ణి నువ్వు మరిచిపోతావో, ఎప్పుడైతే ఆయన్ని విడిచిపెడతావో శ్రమలు అనేవి విస్తరించడం ప్రారంభిస్తాయి. ధనం ఉండొచ్చు, భోగభాగ్యాలు ఉండొచ్చు, ఏదో ఒక శ్రమ విస్తరిస్తుంది. కాబట్టి శ్రమల పాలవుతావా? యేసు ప్రభు దగ్గరకు వస్తావా? నిర్ణయం నీదే. 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7వ మాట, 5వ మాట. ఇర్మియా 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వానికి శాపగ్రస్తుడు. అంటే శరీరాలను ఆధారులుగా చేసుకుని, నాకేంటి బంగారం లాంటి కొడుకులు ఉన్నారు, నాకేంటి బంగారం లాంటి కూతుర్లు ఉన్నారు, నాకేంటి గవర్నమెంట్ జాబ్ ఉంది, నాకేంటి బోల్డ్ మంది సొంతం ఉన్నారు, నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, చిటికి వేస్తే బోల్డ్ మంది వస్తారు అనుకుంటారు కదా. అలా నరులను మనము ఆశ్రయించినట్టయితే అక్కడ ఏమనుందంటే శాపగ్రస్తులము అని ఉంది. ఏమనుందండి? కాబట్టి అటువంటి శాపము రాకుండా నిన్ను పుట్టించిన దేవుడు 100వ కీర్తనలో ఆయన ఇలా రాయిశాడు. 100వ కీర్తనలో ఏముంది? మనము యెహోవా ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయనే మనలను పుట్టించాడు. కాబట్టి మనల్ని ఆయన పుట్టించాడు. పుట్టించిన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మనకి బదులుగా మన పాపాలు తన మీద వేసుకుని, నీ కోసం నా కోసం సిలువలో వేలాడి శాపగ్రహీగా మారి, ఆయన చూడనొల్లనివానిగా మారి, ఆ యొక్క తలకి ముండ్ల కిరీటం పెట్టుకొని, ఆయన తన ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు సమాధిలో 3 రోజులుండి తిరిగి ఆయన మృత్యువును జయించి తిరిగి లేచాడు. ఈరోజు ఆయన నీ హృదయంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీ హృదయమును తలుపు తడుతూ ఉన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని తెరిస్తే ఆయన చాలా మర్యాదస్తుడు. ఎవ్వరు జీవితంలో కూడా ఆయన బలవంతంగా రాడు. ఆయన చాలా మర్యాదస్తుడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా వానితో కలిపి నేను, నాతో కలిపి వాడు కలిసి భోజనము చేయుదుమని. ఆయన చాలా మర్యాదస్తుడు. ఆ మర్యాదస్తుడైన దేవుడు నీలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన నీలోకి వస్తే నీకు నెమ్మది, ఆయన నీలోకి వస్తే నీకు అభివృద్ధి, ఆయన నీలోకి వస్తే నీకు పాప క్షమాపణ, ఆయన నీలోకి వస్తే నీ చేపట్టుకుని నడిపిస్తాడు, ఆయన నీలోకి వస్తే నీకు ధైర్యం, ఆయన నీలోకి వస్తే నీకు పరలోక ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఎంత ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారు, దీనికి మీరేమైనా మీకు అడిగామా? అడగలేదు. ఎంతో ఖర్చు పెట్టుకుని దేవుని బిడ్డలు ఇక్కడికి వందలాదిగా వచ్చారు. వాళ్ళు మీకేమైనా అడిగారా? అడగలేదు. ఎందుకు ఈ ఖర్చు? ఎందుకు మేము ఇంతగా చెప్పవలసి వస్తుంది? ఎందుకు మేము బలాన్ని ఉపయోగించి చెబుతున్నాము అంటే మాకు కూడా ఏమీ రాదు,
కానీ మేము అనుభవించిన నెమ్మది, మేము అనుభవించిన సంతోషం మీరు అనుభవించాలని చెబుతున్నాం. నిర్ణయం మీదే, మేమేం బలవంతం చేయట్లేదు. యేసు ప్రభు నమ్ముకుంటే ఇలా రాయబడి ఉంది. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 24వ వచనములో ఇలా రాయబడి ఉంది. వేగంగా చదవండి ఒకసారి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని ఉంది. కాబట్టి ఈరోజు ఆయన రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు. మిమ్మల్ని ఎంతో ప్రేమించినటువంటి దేవుడు మీ మీద అభిమానంతో ఈరోజు పిలుస్తున్నాడు. ఆ ఘోరమైన నరక శిక్ష నుంచి తప్పించడానికి, మీకు మనశ్శాంతిని ఇవ్వడానికి, మీకు నెమ్మదినివ్వడానికి, మీ బ్రతుకులను మార్చడానికి, మీ జీవితాలను మార్చడానికి ఈరోజు పిలుస్తున్నాడు. ఇందాక పాట పాడాం మనం. ఈరోజు నీ గమ్యం ఏంటి? ఒకసారి యోచించు. నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వకుండా ఎక్కడి నుండి వెళ్ళిపోతావా? ఈ స్థలం నుంచి నీ హృదయంలో చేర్చుకోకుండా ఈ స్థలంలో నుంచి వెళ్ళిపోతావా? అలా అయితే బైబిల్ చెప్తుంది, యెహోవాను విడిచి వేరొకను అనుసరించువానికి శ్రమలు విస్తరిస్తాని. నువ్వు ఆశీర్వదించబడాలనేది ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు చిన్న ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసే ముందు ఏదైతే విన్నామో ఎక్కువసేపు కాదు కానీ ఓ 2 నిమిషాలు నెమరు వేసుకుందాం.